అవును, అభివృద్ధి జరుగుతోంది. మీ బుగ్గపాడులో ఫుడ్ పార్కులో ఏం జరుగుతా ఉంది? మట్టి ఎత్తుకొని పోతున్నారు. మట్టి మాత్రమే కాదు, ఇవాళ నేను అడుగుతా ఉన్నా, అక్కడ మార్కెట్ విలువ 60 లక్షలు ఉంటే ఎకరానికి 21 లక్షలకు ఎకరం రాసి ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? 70 ఎకరాలు ఎవరికి రాసిచ్చారు? ఎందుకు రాసిచ్చారు? అదే కంపెనీ పక్కన మార్కెట్లో 60 లక్షల ఎకరం ఉంటుంది పక్కకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి 21 లక్షల ఎకరాలు. ఎవరి కోసం? మీకు టీఎస్ఐఐసి వాళ్ళు చెప్పారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 40 లక్షలకు తక్కువ ఇవ్వకూడదని. మార్కెట్ వాల్యూ 60 లక్షలు, 40 లక్షలేమో మరి టీఎస్ఐఐసి వాల్యూ. ఏది కాదని 21 లక్షల రూపాయలకి ఎకరం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 21 లక్షలు ఒకటే కాదు, మట్టి సీతారామ ప్రాజెక్ట్ నుండి 100 కోట్ల మట్టి దోపిడీ చేస్తున్న మంత్రి ఎవరో తెలవదా మీకు? మీ గౌరవ వ్యవసాయ మంత్రి గారు, ఆయనే ఉన్నారు దాని వెనకాల. ఇది జరుగుతా ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఏం జరుగుతా ఉందంటే, పొంగులేటి గారికి మాత్రం 1000 కోట్ల కాంట్రాక్టులు, ఇక్కడ బుగ్గపాడులో దోపిడీ, అక్కడ వెలుగుమట్లలో ఇల్లు నేలమట్టం, రైతుకు రైతు బంధు రాదు, యూరియా దొరకదు, కొనేటోడు లేడు, దేనికి మళ్ళీ ఏమి జరగదు.